ప్రాణానికి ప్రాణం. ఒకసారి ఒక ఊళ్ళో మర్యాద రామన్న అనే న్యాయవాది దగ్గరికి న్యాయం కోసం రామయ్య సోమయ్య అనే ఇద్దరు వ్యక్తులు తన న్యాయస్థానానికి వచ్చారు. సోమయ్య తన చేతిలో సంచిలోంచి ఒక చచ్చిన పామును బయటకు తీశాడు. ఆ పాము తల బాగా చితికిపోయి ఉంది. అయ్యా రామన్న గారు, చూడండి, నా పామును ఇతడెలా భయంకరంగా చంపేశాడు. ఇది ఇతనికి ఏ హాని చేయలేదు. కారణం లేకుండా అన్యాయంగా నా పామును చంపాడు అంటూ కోపంగా చెప్పాడు సోమయ్య. అతను చెప్పింది నిజమే ప్రభు. అదొక విషప్రాణి. చచ్చిపోయినా కూడా ఎంత భయంకరంగా ఉందో చూడండి. సోమయ్య దాన్ని స్వేచ్ఛగా బయటకి వదిలేశాడు. అది నన్నేం చేయలేదు, కానీ ఎవరైనా పొరపాటున దాని దగ్గరకు వెళ్తే అది కాటెయ్యక మానదు. అందుకే దాన్ని చంపేశాను. అందరి మంచి కోసం చేసిన ఈ పని నేరమైతే నన్ను శిక్షించండి అని వినయంగా చెప్పాడు రామయ్య. పాము ప్రమాదకరమైనది. సహజంగా మనుషులు దాన్ని చంపాలనే చూస్తారు. బయటికి రాకుండా నీ పామును నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది అంటూ మర్యాద రామన్న సోమయ్యకి సర్ది చెప్పబోయాడు. మర్యాద రామన్న మాటను ఏమాత్రం వినిపించుకోకుండా, కంటికి కన్ను, పంటికి పన్ను, సరైన న్యాయమని నేను నమ్ముతాను. నా పాము ప్రాణాలకు బదులు ఇతని ప్రాణాలు తీయాల్సిందే. నేరస్తులను మీరు శిక్షించకపోతే రాజ్యంలో ఘోరాలు ఇలాగే పెచ్చు పెరిగిపోతాయి. నేను ఇతన్ని వదలను. నా పామును ఏ విధంగా చంపాడు, ఇతన్ని కూడా అదే విధంగా చంపుతాను అన్నాడు ఆవేశంగా సోమయ్య. సమస్యను ఎలా పరిష్కరించాలా అని ఆలోచిస్తున్న మర్యాద రామన్నకు ఒక ఆలోచన తట్టింది. నీ పామును రామయ్య ఎలా చంపాడు అని అడిగాడు రామన్న. ఎలా చెప్పమంటారు? దాన్ని తోక పట్టుకుని గిరాగిరా గాల్లో తిప్పి నేలకేసి విసిరి కొట్టాడు అని చెప్పాడు సోమన్న. సరే, నువ్వు కూడా ఇలాగే చంపు. అతని తోక పట్టుకొని గాల్లోకి లేపి గిరాగిరా నేలకేసి కొట్టు అని తీర్పు చెప్పాడు. సోమయ్య అయోమయంలో పడ్డాడు. మనిషికి తోక ఉంటుందా? ఆ తోక పట్టుకొని గాల్లో తిప్పి చంపడం సాధ్యమేనా? ఇదసలు కుదిరే పని కాదు అన్నాడు. అప్పుడు న్యాయాధికారి శాంతంగా, అవును, నిజమే, మనిషికి తోక ఉండదు. అతన్ని పాములా చంపలేం. కాబట్టి నువ్వు నీ ఫిర్యాదును వెనక్కి తీసుకుని ఇంటికి పో అని తీర్పు చెప్పాడు. మర్యాద రామన్న ఇచ్చిన తీర్పుకు ఏం చేయాలో పాలుపోక తన తప్పు తెలుసుకొని తల వంచుకొని ఇంటికి వెళ్ళిపోయాడు సోమయ్య.